హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనం ఒక థ్యాంక్స్ గివింగ్, ఒక రెస్పెక్ట్, ఒక ట్రిబ్యూట్, మన అన్నయ్యలకి మనం ఇచ్చే ట్రిబ్యూట్. మన లైఫ్లో ప్లే చేసిన అన్నయ్యలు ఎంతోమంది ఉంటారు, తమ్ముళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి మనం ఇచ్చే ట్రిబ్యూట్ కానీ, వాళ్ళకి మనం ఇచ్చే థ్యాంక్స్ గివింగ్ కానీ ఈ వీడియోని తీసుకున్నాను. అంతే తప్ప ఏదో నా పర్సనల్ షేర్ చేసుకుంటున్నాననే అర్థం దానికి కాదు. ఎందుకు అంటే, నా లైఫ్లో ఎవరైతే ఇంపాక్టబుల్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్ళారో ఆ వ్యక్తి గురించి మేము ముందు తీసుకురావాలనుకున్నాను. ఎందుకు అనుకుంటే, మెయిన్గా మీ లైఫ్లో కూడా ఎవరొకరు ఉంటారు, వాళ్ళకి సటన్ వెళ్ళి థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ తమ్ముడు అని చెప్పుకునే టైం వచ్చింది. కాబట్టి టైం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అందుకు చెప్పుకోవటానికి అసలు వాళ్ళు మన దగ్గర మనకు వదిలేసిన జ్ఞాపకాలు కానీ, ఏదైనా కానీ, అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడైనా మనం థ్యాంక్స్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఉండంగానే ఇలాంటి థ్యాంక్స్ చెప్పాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప నా పర్సనల్ చెప్పాలని నేను కాదు. ముఖ్యంగా మా అన్నయ్య నా లైఫ్లో ప్లే చేసిన ఒక ఇంపార్టెంట్ రోల్ నా లైఫ్లో మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఇకపోతే వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ నేను బ్రైట్ ఏంజల్ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతుంటే, ఎల్కేజీ నుంచి నేను 10th క్లాస్ వరకు బ్రైట్ ఏంజల్ పబ్లిక్ స్కూల్ జగ్గేపేటలో చదివాను. నా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నాకు చెప్తా ఉన్నాడు. అప్పుడు మా అన్నయ్య నేను ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత, ఎల్కేజీలో ఉన్నప్పుడు మా అన్నయ్య నన్ను తీసుకురావడం, స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ స్కూల్ నుంచి పికప్ చేయడం, అవన్నీ మా అన్నయ్య చేసేవాడు అనమాట. అది నాకు ఎప్పుడు చెప్పాడు మా అన్నయ్య, నాకు ఊహో వచ్చిన దగ్గర నుంచి. 10th క్లాస్లో ఉన్నప్పుడు, 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అన్నయ్య నాకు చెప్పాడు, అరే బాబీగా, నువ్వు ఇలా స్కూల్కి వెళ్ళిపోతే ఇలా నేను తీసుకెళ్ళేవాడిని, నా సంక పట్టుకొని వేలాడుతూ ఉండేవాడివి, నేను ఎలా అన్నయ్య అని స్కూల్కి ఇలా చెప్పేవాడివి అని మా అన్నయ్య నాకు చెప్తుంటే, ఇప్పుడు నా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటుంటే నాకు అయ్యే రోజులు గుర్తొస్తాయి. రోజు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను చదువుకున్నాను. మనం ఫినాన్షియల్గా సెట్ అవ్వకపోయినా ఒక హై పొజిషన్కి వచ్చాము అంటే గల కారణం ఫస్ట్ మన తల్లి, మన తండ్రి. తర్వాత నా లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మా అన్నయ్య. తర్వాత నా ప్రిన్సిపల్ జోసఫ్ బాబు సార్. తర్వాత నా గురువులు. ఈ 5 లేకపోతే నా జీవితం లేదు. మీ లైఫ్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మనం కృతజ్ఞతడై ఉండాలి. వాళ్ళకి మనం ఎప్పుడు ట్రిబ్యూట్గా ఏదో ఒకటి మన ఇలాంటి వీడియో రూపంలో కానీ వాళ్ళకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడంలో కానీ, కొంతమంది ఆ టైంకి మనం రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళు మన మధ్యలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉండంగానే వెళ్ళి వాళ్ళకి మన ప్రేమని వ్యక్తపరచండి. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు మా అన్నయ్య లేడు, కాకపోతే తను ప్లే చేసిన ఇంపాక్ట్ రోల్ నా లైఫ్లో ఇప్పటికీ నా మధ్యనే ఉన్నాడు, మా మధ్యనే ఉన్నాడని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు అంటే ఫస్ట్ తీసుకుంటే, నా 10th క్లాస్ అయిన దగ్గర నుంచి మా నాయనమ్మకి వచ్చేసి మా పెదనాన్న, మా నాన్న, మా మోహన్ రావు బాబాయ్, మా ఆనంద్ బాబాయ్, మా బుజ్జత్తయ్య, వీళ్ళు మా తాతగారి ఫ్యామిలీ. వీళ్ళు మెయిన్. ఫస్ట్ మా పెదనాన్న, తర్వాత మా నాన్నగారు సెకండ్ అనమాట. మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు ఊర్లో జాన్ జోసఫ్ భాస్కర్ రావు. మా పెదనాన్నకి లాస్ట్ సంతానం వచ్చేసి మా అన్నయ్య. ఈజ్ ఎ వెల్ నాలెడ్జ్డ్ స్టూడెంట్ అని నేను చెప్పగలను. ఫస్ట్ మా అన్నయ్య రైటింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, ఆ నాలెడ్జ్ అసలు తనకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అలా ప్రతి దాని మీద ఏది అడిగినా, అన్నయ్య ఇదేంటి అన్నయ్య అంటే దానికి డెప్త్కి వెళ్ళి మాకు అది చెప్పేవాడు అనమాట, మన నార్మల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేటట్టు. అలాంటి అన్నయ్యని మేము ఈరోజు కోల్పోయామా, అసలు నిజంగానే కోల్పోయామా అంటే దానికి మేము క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నిజంగా కోల్పోలేదు అనే ఆన్సరే మాకు వస్తుంది. ఎందుకు అంటే, ఇప్పుడు మాకున్న అలవాట్లు కానీ, మేము చేసే దినచర్య కార్యాలు కానీ, గుర్తు చేసుకునే టైంలో కానీ ఎప్పుడు మా మధ్యనే ఉన్నాడని నేను దృఢంగా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నా భార్య ఉంది,
నా భార్య ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత కూడా నా భార్య కూడా మా అన్నయ్యని స్మరించుకుంటుందంటే నా భార్య వాళ్ళ బావగారిని అంత లైక్ చేసిందనమాట. అంత ఒక కూతురుగా చూశాడు మా మా అన్నయ్య మా భార్యని. అంటే నా భార్యని అంత కూతురుగా చూశాడనమాట. నా నా చిన్నతన జ్ఞాపకాలని చెప్పటం నా భార్యకి. ఐ మీన్ ఇది బాబీగాడు ఇలా ఉండేవాడు, బాబీగాడు అలా ఉండేవాడని. అంటే తను ఏంటంటే ఒక బ్యాకప్ ఇవ్వడమే కాకుండా నాలెడ్జ్ పరంగా, మన ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు లైలా కాలేజీలోకి వచ్చి నా అప్లికేషన్ ఫిలప్ చేసి నాకు నచ్చని కోర్సు అప్పుడు మా పేరెంట్స్ ప్రెజర్ ఎంపీస్ అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఇంజనీరింగ్ ఫుల్ బూస్టప్లో ఉంది అని నాకు మ్యాథ్స్ రాదని నా వల్ల కాదు మ్యాథ్స్ అంటే ఏంట్రా నీకు ఏం కావాలి అంటే ఇలా బైపీసీ పెడదామని అంటే సరే పెట్టు నేను అమ్మ నాన్నకు నేను చెప్తానని అక్కడ మెయిన్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మా అన్నయ్య. అప్పుడు మా అన్నయ్య తన చేతులతో ఆంధ్ర లైవ్లో కాలేజీలో అప్లికేషన్ ఫిలప్ చేసే వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు తనే ఉండి ఏ గ్రూప్ కూడా తీసుకోవాలి నేను అనేది గ్రూప్ కూడా రాసి బైపీసీ తీసుకొని అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసి వచ్చాను. అప్పుడు లైలా కాలేజీలో ప్రిన్సిపల్ రాజు ఫాదర్, అసిస్టెంట్ రంగా తనకు అప్లికేషన్ ఇచ్చి రంగా గారు మా తమ్ముడు కొంచెం చూసుకోండి అప్లికేషన్ వచ్చిన తర్వాత అని చెప్పి మేము వచ్చేసాం అనమాట లైలా కాలేజీలో. అప్పుడు అన్నయ్య లైలా కాలేజ్ గురించి చెప్పాడు. తను అంతా అయిపోయింది. ఇంకా నా ఇంటర్మీడియట్ 2009-11లో అయిపోయింది. ఇంకా నర్సింగ్కి వచ్చామన్నమాట. నర్సింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ అన్నయ్యకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు నరసింహ అని. అన్నయ్యకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒక రైట్ హ్యాండ్ లాగా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు. నరసింహ అన్నయ్యకి ఏంటంటే అన్నయ్యకి లాగే 360 degreesలో నాలెడ్జ్ ఉంటుంది నరసింహ అన్నయ్యకి. ఆ నరసింహ అన్నయ్య ఏంటంటే అన్నయ్యకి ఎప్పుడు పరిచయం అంటే లయలలో ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసేటప్పుడు పరిచయం అనమాట. ఈ అన్న గురించి ఎందుకు చెప్తానంటే మన లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. మనకు తోడ్పాటుగా ఉండే ఫ్రెండ్ మన లైఫ్లో కూడా అసలు వాళ్ళిద్దరిని చూసి నేను ఒక రకంగా ఈర్ష్యపడేవాడిని. మన లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి, నరసింహ అనే వ్యక్తి లాంటి ఫ్రెండ్ ఉండాలని ఎప్పుడు మా అన్నయ్య తన బాగు కోసం, నరసింహన్న మా అన్నయ్య బాగు కోసం కోరుకునే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీలో నేను కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో కౌన్సిలింగ్ వచ్చేసి అసలు దగ్గర మినిమం 100 నర్సింగ్ కాలేజెస్ని అన్నయ్య ఫిల్టర్ చేశాడు. అసలు ఈ కాలేజ్ ఎలా ఉంటుంది నేను మా అమ్మ నాన్న కూడా కాలేజీ కౌన్సిలింగ్కి రాలేదు కూడా. కేవలం మా అమ్మ నాన్న కూడా అరే రాజు నువ్వు వెళ్ళరా కౌన్సిలింగ్కి, వీడికి కౌన్సిలింగ్ ఉందని మా అమ్మ నాన్న అప్పుడు మా అన్నయ్యని పంపించారు కౌన్సిలింగ్కి. తన చేతులతో అసలు అన్నీ ఫిలప్ చేసి కౌన్సిలింగ్కి పంపించి నన్ను నర్సింగ్కి జాయిన్ అవ్వడానికి కారణం కూడా ఒక రకంగా మా అన్నయ్య నన్ను పుష్ చేశాడనమాట. నర్సింగ్ ఫ్యూచర్ బాగుందిరా, నేను నరసింహారావుడు అనుకున్నాను, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అప్పుడు ఇదిలో అన్నయ్య నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను అన్నయ్య అని నేను అలా వెళ్ళిపోయాను అంతా. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్లో అప్పుడు నాకు అర్థమైంది నర్సింగ్ ఒక వాల్యూ ఎలా ఉంది, దాని స్కోప్ ఎలా ఉంది అండి. అప్పుడు నర్సింగ్ ఏదో నేను నా ఫ్రెండ్ నిష్కాంత్ అప్లికేషన్ పెట్టాడు అని అప్లై చేయడమే కాకుండా అసలు దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి మా అన్నయ్య దీనికి ఇలా స్కోప్ ఉందిరా, ఇలా స్కోప్ ఉంది, నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు నెగిటివ్ ఇంపాక్ట్గా తీసుకోవద్దు, నర్సింగ్కి చాలా స్కోప్ ఉంది, నువ్వు అబ్రాడ్లో సెటిల్ అవ్వచ్చు అని మా అన్నయ్య నాకు చెప్పాడు అనమాట. అప్పట్లో ఇది 2011లో. ఇప్పుడు 2024లో నేను యూకే వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. అప్పుడు నిజమే కదా మా అన్నయ్య నాకు చెప్పింది ఇది అని. అంటే నా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది మెయిన్గా. నా యొక్క తల్లి నా తండ్రి ఎప్పుడైతే వాళ్ళు ఇంపాక్టబుల్ రికార్డ్ నా లైఫ్లో ప్లే చేసిన పార్ట్ ప్రతి ఒక్కళ్ళ కొడుకులకి యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్గా, ఒక కొడుకుగా మదర్ అండ్ ఫాదర్గా వాళ్ళకి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే అన్నయ్యలు ఎలా అంటే ఒక తండ్రిగా అన్నయ్య నన్ను పుష్ చేసిన విధానం అసలు మళ్ళీ తను మన లైఫ్ ఇప్పుడు నేను నడిచే లైఫ్ ప్రతి దాంట్లో మా అన్నయ్య మెయిన్గా నిజమే కదా అప్పుడు మా అన్నయ్య చెప్పాడు కదా ఇది అనేది నాకు ఎప్పుడు కొడతానే ఉంటుంది. ఇది నర్సింగ్ అయిపోయిన వెంటనే తర్వాత జాబ్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటుందిరా, నువ్వు సెటిల్ అవ్వాలరా, మన ఫ్యామిలీ నుంచి ఎవరు అబ్రాడ్లో వెళ్ళలేదురా, నువ్వు వెళ్ళాలరా అని నాకు చెప్పిన విధానం అసలు ఏదో మా అన్నయ్య చెప్తున్నాడు నిజంగా వెళ్ళాలా ఏంటి అని చూస్తే అప్పుడు నిజంగా మనం వెళ్తే అప్పుడు ఫస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఇండియా నుంచి బయటికి వెళ్ళింది సింగపూర్కి వెళ్ళిన తర్వాత అసలు ఎంత పాజిటివిటీ అంటే అంత పాజిటివిటీ ఇచ్చేవాడు అనమాట.
మన లైఫ్లో కూడా ఇలాంటి అన్నయ్య ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అన్నయ్య అనేవాడు ఒక పాజిటివిటీ ఇవ్వాలి, అన్నయ్య అనేవాడు ఒక గైడెన్స్ ఇవ్వాలని నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు మా తమ్ముడు కూడా నేను అదే పాజిటివిటీ, అదే గైడెన్స్ ఇవ్వాలన్నమాట. మన రోల్లో కూడా మన అన్నయ్య కూడా మన ఇలాంటి రోల్స్ ప్లే చేసి ఉంటారు. వాళ్ళకి ఇదే సర్టెన్, వాళ్ళకి మనం ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన టైం ఇదే ఖచ్చితంగా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, నేను చేసిన తప్పిదం మీరు చేయకండి. ఎందుకంటే మనం థ్యాంక్స్ చెప్పుకునే టైంలో మన పెద్దవాళ్ళు మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, థ్యాంక్స్ అని చెప్పుకోండి. థ్యాంక్స్ అనేది ఇట్స్ చిన్న విషయం అని నేను చిన్న విషయం అనేది గట్టిగా నమ్ముతాను. ఇంకా థ్యాంక్స్ కానీ ఏదైనా పెద్ద విషయం ఉంటే వాళ్ళతో వ్యక్తపరచండి, వాళ్ళతో మనసు విప్పి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఎందుకు అంటే మన స్టెప్స్, మనం ఎక్కే స్టెప్స్ ఇప్పుడు వన్ స్టెప్లో ఉంటే మనం 10th స్టెప్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్మాల్ థింగ్, ప్రౌడ్నెస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అని నేను గట్టిగా నమ్ముతాను. ఇకపోతే ప్రతి చిన్న విషయంలో అసలు నా లైఫ్లో ఎలా ఉండాలి, నాలెడ్జ్ పరంగా, ఒక పాలిటిక్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక నాలెడ్జ్ పరంగా ప్రతిదీ నాకు, క్రికెట్లో కానీ ప్రతిదీ నాకు ఇంతెప్తు నాలెడ్జ్ క్రియేట్ చేశాడు మా అన్నయ్య. ముఖ్యంగా ఒకటి ఏంటంటే అప్పుడు అసలు 2024 రాజశేఖర్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, గోయింగ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు నేను అప్పుడు చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు అనమాట. రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చెప్పుతూ ఇది తను ఇలా చేయగలడు అని అప్పుడు చెప్పాడు అనమాట. అసలు నాకు అసలు నమ్మకంగా లేదు, ఏంటనయ్యా నిజమేనా, ఇలాంటి వ్యక్తి ఎలా చేస్తాడు ఏంటని. అప్పుడు నేను ఏదో నాకున్న పరిజ్ఞానంతో నేను అడుగుతాను, నిజంరా బాగా చేస్తాడు అంటే. అప్పుడు మా అన్నయ్య చెప్పిన వాక్యాలు రాజశేఖర రెడ్డి గారి గురించి 2009లో నిజంగా జరిగినాయి. మా అన్నయ్య ఏదైతే చెప్పాడో అదే జరిగిందనమాట. ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఇలాంటి అన్నయ్య ఉండాలి అని నేను గట్టిగా కోరుకుంటాను. తను ముఖ్యంగా ఏంటంటే ఒక అన్నయ్య అనేవాడు ఎలా ఉండాలంటే తన కోసం బతకకుండా ఫ్యామిలీ కోసం బతకటం, సాక్రిఫైస్ చేయడం. హీజ్ ఏ గ్రేట్ సాక్రిఫైజర్. తన నచ్చిన వాళ్ళ కోసం తన లైఫ్ని చాలా సాక్రిఫైస్ చేశాడు. ఇది నిజంగా మనలో ఉందా? ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీలో కూడా ఉందా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు, మన గొప్ప వ్యక్తులు పుట్టనవసరం లేదండి. మనం చేసే పనుల ద్వారా మనం గొప్ప వ్యక్తులు అవుతాం. నేను అసలు గట్టిగా చెప్పగలను, ఈరోజు నేను ఈ కాళ్ళ మీద నిలబడుతున్నానంటే గల కారణం నా తల్లి, నా తండ్రి, తర్వాత మా అన్నయ్య అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే తను డెలివరీ చేసిన నాలెడ్జ్, తను డెలివరీ చేసిన తన క్యాపబిలిటీ, నాకు ఇచ్చిన క్యాపబిలిటీ, తను నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్ అంతా ఇంత కాదనమాట. ఒక స్టేజ్ ఫియర్. అప్పుడు నేను 10th క్లాస్ వరకు నేను అంతగా స్టేజ్లో మాట్లాడలేకపోయాను. ఆఫ్టర్ 10th ఇలా మాట్లాడాలరా, ఇలా ఉండాలని ప్రతిదీ తన దగ్గరుండి కూర్చోబెట్టి నేర్పించాడు. ఒక తండ్రి ఒక కొడుకుకి ఎలా నేర్పిస్తాడో ప్రతిదీ, ఎవ్రీథింగ్ నేర్పించాడు అనమాట మా అన్నయ్య నాకు. బట్ హీ ప్లేడ్ అన్ ఇంపాక్ట్, హీ లెఫ్ట్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్, ఇన్ మై లైఫ్ అని చెప్పగలను, ఆన్ మై లైఫ్. ఎందుకంటే అది నేను టిల్ నా డెత్ వరకు నేను అది క్యారీ చేయగలను. ఎందుకు అనుకుంటే నేనని కాదు, నా తమ్ముళ్ళు కానీ, నా అన్నయ్యలు కానీ, ఎవరైతే నా కొంచెం ఎల్డర్స్ కానీ, వాళ్ళు కూడా ప్రతిదీ పలానా రాజు అంటే నిజంగా రాజేరా అంతలా బిహేవ్ చేశాడు మా అన్నయ్య. నేను ముఖ్యంగా ఇవి చెప్పటమే కాకుండా తన లైఫ్ ఒక సాక్రిఫైస్ చేసిన విధానం, తన లైఫ్ ఒక వ్యక్తుల కోసం, నచ్చిన వాళ్ళ కోసం, పేరెంట్స్ కోసం, బ్రదర్స్ కోసం ప్రతిదీ కమిట్మెంట్తో చేసేవాడు. ప్రతిదీ లైఫ్ పాజిటివిటీ ఉంటుంది మా అన్నయ్య దాంట్లో. ఎందుకు అంటే ఆ పాజిటివిటీ కూడా మనలాంటి వ్యక్తులు కూడా ఈ టైంలో పాజిటివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే పాజిటివిటీ కావాలి. ప్రతిదీ నాకు ఇప్పుడు నేను లోలో ఉంటాను, నేను లోలో ఉన్నప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసేవాడిని, లేదా మా అన్నయ్యతో ఉన్నప్పుడు నేను మాట్లాడేవాడిని. అన్నయ్య ఇది పరిస్థితి, ఏం చేయమంటావు అన్నయ్య అంటే, నీకేంట్రా చేయగలవు, అది ఇది అని తన గైడెన్స్ ఇచ్చేవాడు అనమాట. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఖచ్చితంగా గైడెన్స్ ఇచ్చే ఉంటాడు. ఆ అన్నయ్యలకి, ఆ తమ్ముళ్ళకి, ఎవరైతే అన్నయ్యలే కాకుండా
మన యంగర్స్ కూడా మన లైఫ్లో ఖచ్చితంగా గైడెన్స్ ఇచ్చే ఉంటారు. వాళ్ళకి మనం కృతజ్ఞతుడనై ఉండి థ్యాంక్స్ చెప్పుకునే టైం ఇది. థ్యాంక్స్ అనేది గొప్ప విషయం. వాళ్ళని మనం ప్రౌడ్గా ఫీల్ చేసే టైం ఇది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ థ్యాంక్ దెమ్, గో అండ్ విష్ దెమ్, దే విల్ ఫీల్ హ్యాపీ. మనం మౌనంగా కూర్చుంటే నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదు. ఇవి నేను చెప్పాల్సిన విషయాలు. తనకున్న నాలెడ్జ్, తనకున్న క్యాపబిలిటీ, తనకున్న కెపాసిటీ నాకు ఇచ్చి, ముఖ్యంగా నన్ను ఇక్కడ ఇంగ్లాండ్లో వన్ ఆఫ్ ద రిజిస్టర్నర్స్ అంటే నేను చదివిన చదువే కాకుండా మా అన్నయ్య నన్ను పుష్ చేసిన విధానం ముఖ్యంగా నేను చెప్పగలను. అంటే ఏంటంటే ఇప్పుడు మన తల్లి మన తండ్రి మనకు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని గ్రోనప్ చేసేసి మనకి ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఇచ్చేసి వాళ్ళు అదే చేయగలరు. తర్వాత మనం బయట ఏం చేస్తున్నాము, మనం లోపల ఏం చేస్తున్నాము అనేది దే కెనాట్ అబ్జర్వ్ ఇట్ ఎవ్రీథింగ్. బట్ మన ఫీలింగ్స్, మన బాధలు తల్లిదండ్రుల తర్వాత మనం షేర్ చేసుకోవాల్సింది మన ఎల్డర్స్తోనే. ఆ ఎల్డర్సే అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. గో అండ్ టాక్ టు దెమ్ ప్లీజ్. ఏంటంటే నా లైఫ్లో కూడా నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో డౌన్స్ ఉంటాయి, ఫాల్స్ ఉంటాయి, రైస్ ఉంటాయి. మెయిన్గా నా లైఫ్లో ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి మా అన్నయ్య ఇచ్చే పాజిటివిటీ, ఇచ్చే ఇంపాక్ట్, మనం వెళ్ళి మాట్లాడితే అసలు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ఏదో నేను మా అన్నయ్య గురించి గొప్పలు చెప్పడం అనేది కాకుండా, ఒకటేనండి, తన కోసం బతకలేదు, నలుగురు కోసం బతికాడు అనేది సినిమాల్లో చూస్తాం. నిజ జీవితంలో నా కళ్ళ ముందు నేను చూశాను కాబట్టి ఈ వీడియో నేను చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఇలాంటి అన్నయ్య ఉంటారు. ఎవరైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందారో ప్లీజ్ కామెంట్ రూపంలో చేయండి. వెళ్ళండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. అన్నయ్యకి ఖచ్చితంగా తమ్ముళ్ళైనా కానీ ఎవరైనా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ చేయండి. ఎవరికొకరికి ఎక్కడో చోట ఉపయోగపడుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ signing off. Rahul Talks from England. Jai Hind.